హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 అనే దానికి క్యాబినెట్ అనేది సెప్టెంబర్ 18, 2024 రోజు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫేజ్ 4 కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 70,000 కోట్లతోటి దాదాపు 62,500 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని చెప్పేసి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ ఏంటిది, అసలు ఇప్పుడు ఎంత ఇచ్చారనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ లో రోడ్ల యొక్క పాత్ర అనేది మనకి అమోఘం. ఎందుకంటే రూరల్ ఏరియాస్ కి రోడ్లు లేని ఏ ఎకానమీ డెవలప్మెంట్ జరగదు. సో అప్పుడు ఎకానమీ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ఇది అవసరం, రోడ్లు అనేది. సరే, దీనికోసము అసలు ఏంటిది, దీని స్టోరీ అంత ఏంటిది అని మనం మాట్లాడుకుందాం. ఒకటే, సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో గ్రామ్ అంటే ఏంటిది, మనకి విలేజెస్. గ్రామ్ ఈజ్ నథింగ్ బట్ విలేజెస్. సో గ్రామ్ అంటే విలేజెస్. ఓకే, నెక్స్ట్ సడక్ అంటే రోడ్డు. సడక్ ఏదైతే ఉందో ఈ సడక్ అంటే ఏంటిది, రోడ్డు. అండ్ నెక్స్ట్ గ్రామ్ అంటే ఏంటిది, విలేజెస్. సో విలేజెస్ కి ఏం వేయాలి, మనం రోడ్లు వేయాలి. విలేజెస్ కి రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకాన్ని మనకి ఇప్పుడు కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా సో 2000 సంవత్సరంలో డిసెంబర్ 25, 2000 సంవత్సరం లోపల ఆ రోజు మనకి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని స్టార్ట్ చేశారు. అసలు ఏంటిదనే దీని ముఖ్య ఉద్దేశము మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది డిసెంబర్ 25 ఆఫ్ 2000 రోజు మనకి లాంచ్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేది మాట్లాడుకుందాం. సో అప్పుడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 100% సెంట్రల్ గవర్నమెంటే భరించేది టోటల్ గా. సో మనకి యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో టోటల్ గా దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా యూనియన్ గవర్నమెంటే భరించింది. అప్పుడు యూనియన్ గవర్నమెంట్ భరించింది. అయితే అప్పుడు ఏంటిదంటే మనకి అప్పట్లో 2001 సెన్సస్ వచ్చాయన్నమాట. 2000 సంవత్సరంలో డిసెంబర్ లో లాంచ్ చేశాం కదా ఈ పథకం. సో 2011 సెన్సస్ అనేవి ఇమీడియట్ గా అవైలబిలిటీ ఉన్నాయి. 2001 సెన్సస్ ప్రకారము సో ప్లేన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ప్లేన్ ఏరియాస్లలో 500+ పాపులేషన్. అండ్ నెక్స్ట్ హిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, హిల్స్, సో ఏవైతే హిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హిల్ ఏరియాస్ లో 250+ పాపులేషన్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 100+ పాపులేషన్. సో ప్లేన్ ఏరియాస్ లో 500, హిల్ ఏరియాస్ లో 250, అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఈ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో 100+ పాపులేషన్ ఉంటే, యాజ్ ఫర్ ద 2001 సెన్సస్ ప్రకారం ఇంత పాపులేషన్ ఉంటే ఈ గ్రామాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఏం వేయాలి, మనం రోడ్డు సౌకర్యాన్ని ప్రొవైడ్ చేయాలి. అన్ని కాలాలలో యూజ్ చేసుకునే రోడ్లను నిర్మించాలి. అంటే ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని మనం ప్రొవైడ్ చేయాలి. దీనికి ఏంటిది, సో ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ. సో ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ. సో ఈ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి. ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ ఈ అన్ని ప్రాంతాలకి 500 కానీ 250 కానీ, సో అన్ని ప్రాంతాలకి ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని మనం ప్రొవైడ్ చేయాలి. దిస్ వాజ్ ద వాట్ సో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఆ టైం లోపల. ఓకే, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అనేది కొనసాగింది ఎప్పటివరకు, 2003 వరకు కొనసాగింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఆల్మోస్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది. ఆ టైంలో ఏమొచ్చింది, మనకి గవర్నమెంట్ మారి కాంగ్రెస్ లెడ్ యూపీఏ గవర్నమెంట్ అనేది మనకి రూలింగ్ లోకి వచ్చింది. అప్పుడు కూడా ఈ పథకం కంటిన్యూ అయింది. కానీ ఎందుకంటే రోడ్లు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా రూరల్ ఏరియాస్ కి అయితే రోడ్లు వేయాలి కదా, రోడ్లు లేకుండా అయితే ఉండరు కదా. అప్పుడు ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ జయరాం రమేష్ గారు పేరు మార్చారు. ఏమని, భారత నిర్మాణ్ అనే పేరుతోటి మనకి దీన్ని రోడ్లను వేయడం స్టార్ట్ చేశారు. ఏది, భారత నిర్మాణ్. అంటే దీంట్లో అన్ని ఉన్నాయి. భారత నిర్మాణంలోనే 5 కాంపోనెంట్స్ ఉంటాయి. రోడ్లు వేయడం కానీ, మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం కానీ, ఇలా మనకి భారత నిర్మాణ్ అనే పథకం పేరుతోటి సో అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు కొనసాగించింది దీన్ని. ఏంటిది, సేమ్ ఈ పథకాన్ని. అంటే అప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పాము. ఇక్కడ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పేరుతోటి బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ చేసి, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసింది విత్ ద నేమ్ ఆఫ్ ద భారత్ నిర్మాణ్ అనే పేరుతోటి కంటిన్యూ చేసింది. ఆ తర్వాత 2014 తర్వాత మళ్ళీ మనకి గవర్నమెంట్స్ మారాయి. సో 2014 నుంచి 2019 బీజేపీ ఫస్ట్ టైం వచ్చింది. 2019 నుంచి మనకి 2024 బీజేపీ సెకండ్ టైం వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ టైం బీజేపీ రావడం జరిగింది.
సో 24 నుంచి 29 వరకు మళ్ళీ బీజేపీ గవర్నమెంటే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మనకి ఏదైతే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఉన్నది ఏంటి, ఇది ఫేజ్ 1. ఓకే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు కౌంట్ చేసుకోరు. సో కాబట్టి ఇక్కడ ఫేజ్ 2, ఇది ఫేజ్ 2 అన్నమాట. ఏది, సో మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏంటిది, ఫేజ్ 2. సో ఇక్కడ కూడా తీసుకుంటే ఏంటిది మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3. సో ఫేజ్ 3 ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఇది ఫేజ్ 4 ఇప్పుడు మనకి. సో క్యాబినెట్ అనేది మీరు రీసెంట్ గా అప్రూవల్ ఇచ్చింది ఏంటిది, ఫేజ్ 4. మనకి ఫేజ్ 1 ఎక్కడిది, అటల్ బిహారీ వాజ్పేయి టైంలో, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 అని చెప్పేసి మనం అలా. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఎంటర్ అయ్యామన్నమాట 2024 నుంచి 2029 వరకు. దీనికి మనకి సెప్టెంబర్ 18 ఆఫ్ ద 2024 రోజు మన క్యాబినెట్ అనేది 70,000 కోట్లతోటి మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు 62,500 కిలోమీటర్స్ల రోడ్లు వేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, క్లారిటీ ఉంది కదా. సో ఫేజ్ 1 మధ్యలో 10 సంవత్సరాలు ఏమైంది, అది బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కాబట్టి అప్పుడు ఏమన్నారు, భారత నిర్మాణ్ అన్నారు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే బీజేపీ, భారత్ నిర్మాణ్ అంటే కాంగ్రెస్. ఈ మధ్యలో 10 years మనం ఆ పేరుతో కంటిన్యూ చేయలేదు. ఇది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పేరుతోటి కంటిన్యూ చేయలేదు. ఏ పేరుతో కంటిన్యూ చేసాం, భారత నిర్మాణ్ అనే పేరుతోటి కంటిన్యూ చేయడం జరిగింది. సో గవర్నమెంట్లు మారినా కానీ ప్రజలు మారరు, ఊరికెళ్ళే రోడ్డు మారదు కదా. సో కాబట్టి అలా. సో ఇప్పుడు మనం ఫేజ్ 4 లోకి ఎంట్రీ అయ్యాము. ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1, సో 100% సెంట్రల్ గవర్నమెంట్ భరించేది అప్పట్లో. సో పాపులేషన్ 500 అండ్ 250 పాపులేషన్ ఏరియాస్, 100 ఇన్ ద వాట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియాస్ కి ఆల్ వెదర్ రోడ్ అన్ని కాలాలలో ఉపయోగపడే మన రోడ్లను నిర్మించాలి. ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ టు ద వాట్ రూరల్ ఏరియాస్. ఎప్పుడు లాంచ్ చేస్తాం మనం, 25th December 2000 రోజు లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఓకే, ఆ తర్వాత సో అదే స్కీమ్ ని మనకి కంటిన్యూషన్ చేసింది మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది. మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత సో 2013 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగించింది. సో దానికి ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ వర్షన్ మళ్ళీ బీజేపీ కొనసాగిస్తూ వస్తుంది. యాక్చువల్లీ బీజేపీ ఎప్పుడు వచ్చింది, 2014లో వచ్చింది కదా. 2014 నుంచి 19 అనాలి మనము ఫేజ్ 2ని. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 2013 వరకు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని ఆల్రెడీ వీళ్ళు కొనసాగించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్లు మారిన రూరల్ రోడ్లు అయితే మారవు కదా. సో అందువల్ల 2013 వరకు చేసిన పనుల్ని కూడా కొనసాగించడం జరిగింది. సో మీకు 2013 నుంచి 19 అనుకున్నా, 14 నుంచి 19 అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. ఒరిజినల్ డాక్యుమెంట్లు అయితే 13 నుంచి 19 ఇచ్చారు మనకి ఫేజ్ 2 అనేది. ఓకే, సో ఏం చేశారు, ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచి సో ఈ 2014 సంవత్సరం వరకు ఏవైతే రోడ్లు వేసి ఉన్నారో ఈ రోడ్లు వేసి ఉన్నారో ఆ రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉంటాయి కదా. 10 సంవత్సరాల రోడ్లు ఉంటాయి, తుక్కు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి, అప్గ్రేడ్ చేయాలన్నమాట. ఫేజ్ 2 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 2 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే అలో ద వాట్ కన్సాలిడేషన్ ఆఫ్ ద వాట్ 50,000 ఎగ్జిస్టింగ్ రూరల్ రోడ్స్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ. సో 50,000 కిలోమీటర్ల రోడ్లని, ఏ రోడ్లని, రూరల్ ఏరియాస్ కి సంబంధించింది కదా. సో ఇది రూరల్ ఏరియాకి సంబంధించింది కాబట్టి ఎగ్జిస్టింగ్ రూరల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్ అంతా కూడా ఏం చేయాలి, అప్గ్రేడ్ చేయాలని చెప్పడం జరిగింది ఫేజ్ 2లో. దీనికి 60:40. కానీ ఫేజ్ 1లో మాత్రమే ఇక్కడ 100% సెంట్రల్ గవర్నమెంట్ భరించింది. కానీ ఇప్పుడున్న ఫేజెస్ కి ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ ఫేజ్ 4 కి అన్నిటి కూడా 60:40 రేషియోని. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ 40% భరించాల్సి ఉంటుంది. ఇక మీద అన్ని స్కీమ్స్ అంతే. ఇదే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ అంతే 60:40. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి అయితే 90:10 ఉంటుంది. హిల్ ఏరియాస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ 90% భరిస్తుంది, 10% స్టేట్స్ భరించాలి. కానీ మిగతా రాష్ట్రాలన్నిటికీ సో మనకి 60:40 అన్ని స్కీమ్లకి ఇది వర్తిస్తుంది దాదాపు. ఓకే, సో ప్లేన్ ఏరియాస్ లో ఇలా ఉంది మనకి. సో 90:10 అనేది నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలకి ఇలా ఫేజ్ 2 ఎండ్ అయిపోయింది. ఫేజ్ 3 తర్వాత మనకి 2019లో ఏం స్టార్ట్ చేశారు, వీళ్ళు ఫేజ్ 3 స్టార్ట్ చేశారు. ఫేజ్ 3 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఆల్రెడీ ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ భారత్ నిర్మాణ్ కింద కానీ దాదాపు 2000 సంవత్సరం నుంచి 2019 నాటికి, అంటే దాదాపు ఎంత 20 సంవత్సరాల కాలంలో, 20 సంవత్సరాలలో ఆల్రెడీ రోడ్లు కట్టాము. సెకండ్ ఫేజ్ కింద రోడ్లను అప్గ్రేడ్ చేసాము. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కింద ఏం చేయాలనుకున్నారంటే రోడ్లు అయితే కట్టేసాం, రోడ్లు అయితే అప్గ్రేడ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ రోడ్లన్నింటిని కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి. అంటే అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, స్కూళ్ళకి కానీ, హాస్పిటల్స్ కానీ మనం ఈ రోడ్లను కనెక్ట్ చేయాలి. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయాలని చెప్పేసి ఏవైతే రోడ్లు వేసుకున్నామో
ఆ తర్వాత ఈ రోడ్లను అన్నింటిని కూడా మనము సో కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు అన్నింటిని కూడా దేనికోసం మనకి సో గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్ కోసం కానీ, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్స్ కి, నెక్స్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ కానీ, నెక్స్ట్ హాస్పిటల్స్ కానీ కనెక్ట్ చేయడానికి కోసము రోడ్లని విస్తరించడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏవైతే ఆల్రెడీ వేసిన రోడ్లు ఉన్నాయో ఆ వేసిన రోడ్లను ఏం చేసాం మనం, ఎక్స్టెండ్ చేసాము. వేటికి సో అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, హయ్యర్ సెకండరీ స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ కనెక్ట్ చేసి పెట్టేటట్టు థర్డ్ ఫేజ్ కింద రోడ్లను ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో దట్ 60:40 రేషియోలో మళ్ళీ సెంట్రల్ స్టేట్ భరిస్తుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్ కి అయితే 90:10 లో ఖర్చు భరించుకోవాలి. అలా ఇలా 3 ఫేజ్లు అనేవి మనకేంటి విజయవంతంగా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నాలుగో ఫేజ్ లోకి అడుగు పెట్టామన్నమాట. 70,000 కోట్లతోటి మనకి 4వ ఫేజ్ కి మనకి September 18th ఆఫ్ ద 2024 రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. September 18, 2014 రోజు దేనికోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4 కి అప్రూవల్ ఇచ్చారు. విత్ ద కాస్ట్ ఆఫ్ ద ఎంత, సో మనకి 70,000 కోట్లతోటి ఇచ్చారు. మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ జనరల్ ఏ రేషియోలో భరించుకుంటే 60:40 కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసి 49,000 కోట్లు అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క షేర్ వచ్చేసి ఎంత 21,000 కోట్లు, మొత్తం ఎంత 71,000 కోట్లు. నెక్స్ట్ ఏంటి మనకి 71,000 కోట్లు, మనకి 60:40 49,000 కోట్లు 21,000 కోట్లు. దీని యొక్క టైం పీరియడ్ కనుక తీసుకుంటే 2024 నుంచి 2029 వరకు టైం పీరియడ్ ఇస్ 2024 నుంచి 2029 వరకే దీని యొక్క సో టైం పీరియడ్. ఈ 5 సంవత్సరాల కాలంలో ఫేజ్ 4 ని ఎన్ని కోట్లతోటి 70,000 కోట్లతోటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ 70,000 కోట్లతోటి ఏం చేయాలనుకుంటుంది రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఫేజ్ 4 కింద ఈ 70,000 కోట్లతోటి ఏం చేయాలనుకుంటుంది అంటే గవర్నమెంట్, దిస్ వాజ్ వాట్ గవర్నమెంట్ ప్లాన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్లెయిన్ ఏరియాస్ లో 500 పాపులేషన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిల్ ఏరియాస్ లో 200 పాపులేషన్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో 100 పాపులేషన్ కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలని సో ఈ 500 ప్లస్ కానీ, ఈ 250 ప్లస్ కానీ, ఈ 100 ప్లస్ పాపులేషన్ ఇది కానీ ఇవి ఉన్నాయి కదా. సో ఈ 3 ఉన్నాయి కదా. సో ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ అన్నిట్లను కూడా ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నిట్లను కూడా మనం కనెక్ట్ చేయాలి. వీటి ద్వారా రోడ్ ద్వారా కనెక్ట్ చేయాలి. ఓకేనా. అయితే ఇలాంటివి ఎన్ని ఉన్నాయంట అంటే మీకు కనిపిస్తుంది చూడండి, 25,000 రూరల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయంట, 25,000 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్, ఇంకా రోడ్ కనెక్టివిటీ లేని 25,000 హ్యాబిటేషన్స్ ఆవాసాలు ఉన్నాయంట. ఇంకా 25,000 ఆవాసాలకి భారతదేశంలో రోడ్ కనెక్టివిటీ లేదు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడున్నాయి, ఇట్లా ప్లెయిన్ ఏరియాస్ లో 500 పాపులేషన్, హిల్ ఏరియాస్ లో 200 పాపులేషన్, నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో 100 పాపులేషన్ కన్నా ఎబో ఉన్న ప్రాంతాలు దాదాపు ఎన్ని ఉన్నాయంటే ఇంకా 25,000 ఆవాసాలు ఉన్నాయి. ఈ 25,000 ఆవాసాలకి ఇంకా రోడ్ కనెక్టివిటీ లేదు. సో కాబట్టి ఈ 70,000 కోట్లతోటి ఈ 25,000 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కి ఏం చేయాలి, మనం రోడ్డు కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి. అయితే ఎన్ని కిలోమీటర్ల రోడ్ వేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్, 62,500 కిలోమీటర్ల రోడ్డుని, సో రోడ్డు లెంత్ అనమాట ఇది. సో ఇన్ని కిలోమీటర్ల ఆఫ్ ద రోడ్డు లెంత్ ని కనెక్టివిటీ చేయాలనుకుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2024 నుంచి 2029 వరకు. ఏ ప్రోగ్రామ్ కింద, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 కింద కనెక్ట్ చేయాలనుకుంటుంది. దీనికోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయాలనుకుంటుంది, 70,000 కోట్లనే ఖర్చు చేయాలనుకుంటుంది, రైట్. సో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత, 49,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్. స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత, 21,000 కోట్లు అనేది స్టేట్ గవర్నమెంట్స్ భరించుకోవాలా. 60:40 రేషియోలో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అయితే సో 90:10 రేషియోలో భరించుకుంటాం. ఇది సపరేట్ కేటగిరీ. జనరల్ గా అయితే 60:40 రేషియోలో మనం భరించుకుంటూ సో మనం ఇలా దాదాపు 62,500 కిలోమీటర్ల రోడ్డు లెంత్ ని ఎన్ని వేల కోట్లతోటి 70,000 కోట్లతోటి మనం వేయాలని నిర్ణయించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఏంటిది 49,000 కోట్లు. కానీ ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఏమి ఇస్తాడంటే ఎంటైర్లీ బియర్డ్ బై ద వాట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ 60% భరిస్తుంది. మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రోడ్ వేసుకుంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో, అక్కడనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మనకి. లేదు అంటే ఏమి ఇస్తాడు తెలుసా, ఫేజ్ 3 ఆబ్జెక్టివ్స్ ఫేజ్ 4 ఆబ్జెక్టివ్ మిక్స్ చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు, 25,000 అన్కనెక్టెడ్ 25,000 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కన్నాడు. కానీ ఎగ్జామినేషన్ ఏం చేస్తాడంటే ఈ ఆప్షన్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్, సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమంటే ఇవి ఇస్తాడు. మళ్ళీ ఈ ఫేజ్ 4 ఆబ్జెక్టివ్స్ కాదు, అయిపోయినాయి ఇవి. గ్రామాలలో అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, లేదు అంటే ఇవి హయ్యర్ సెకండరీ స్కూల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ పెట్టేస్తాం మనం.
ఓకే. సో కాబట్టి అందువల్ల సో మనం ఇవన్నిట్లను కనెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవి కూడా 60:40 రేషియోలోనే ఉన్నాయి. ఇవి ఎగ్జిస్టింగ్ వాటిని అప్గ్రేడ్ చేయడం, అవేంటి ఆల్రెడీ ఉన్న రోడ్లకి అవన్నిట్లను కనెక్ట్ అని పెట్టారు. ఇదైతే ఒరిజినల్ గా రోడ్లు వేయడం, అసలు గ్రామాలకి రోడ్లు లేవు అప్పట్లో. సో ఇది ఒరిజినల్ గా రోడ్లు కనెక్టివిటీ చేసాం, వీటిని అప్గ్రేడ్ చేసాం, ఎగ్జిస్ట్ అయిన రోడ్లన్నింటిలో కూడా వీటితో కనెక్షన్ పెట్టాము. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏవైనా మిగిలిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ మిగిలిపోయిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయని చెప్తుంది, 25,000 హ్యాబిటేషన్స్ ఆవాసాలు ఉన్నాయని చెప్తుంది. ఆ ఆవాసాలన్నింటిలో కూడా 62,500 కిలోమీటర్ల లెంత్ తోటి 5 సంవత్సరాల కాలంలో 70,000 కోట్లతోటి రోడ్ వేయాలని సంకల్పించాము. హే హాబిటేషన్స్ ఇగో ఈ క్రైటీరియాలో ఫాలో అయినటువంటిది. దీంట్లో కూడా ఐదర్ సాటిస్ఫైడ్ అండర్ దిస్ కండిషన్ ఆర్ దిస్ కండిషన్ ఐదర్ దిస్ కండిషన్. సో ఈ కండిషన్లలో సాటిస్ఫై అయితే సో ఆ గ్రామాలకు రోడ్లు వేయాలని నిర్ణయించడం జరిగింది. దీని కింద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద. అయితే ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్లు వేసేటప్పుడు కూడా మనకి ఏం చేస్తారట అంటే కొత్త టెక్నాలజీని వాడతామని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్, కొత్త స్టాండర్డ్స్ వాడతారంట. కొత్త స్టాండర్డ్స్ ఏంటి మనకి చూస్తే మనకి సో దట్ ఈస్ కోల్డ్ మిక్స్డ్ టెక్నాలజీ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ ని కానీ, నెక్స్ట్ ప్యానెల్డ్ సిమెంట్ కాంక్రీట్ అంట, నెక్స్ట్ సెల్ఫ్ ఫిల్డ్ కాంక్రీట్ అండ్ ఫుల్ డెప్త్ రీక్లమేషన్ కానీ, అండ్ యూజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వేస్ట్, ఇల్లు కొలగొట్టినప్పుడు వేస్ట్ మిగులుతాయి కదా, కన్స్ట్రక్షన్ వేస్ట్ కానీ, అదర్ వేస్ట్ మెటీరియల్స్ లైక్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి బూడిద ఫ్లై యాష్ కానీ, ఇట్లాంటివన్నిట్లను కూడా ఉపయోగిస్తారంట. ఇట్లాంటివన్నిట్లను ఉపయోగించి మనకి రోడ్లు వేస్తారంట. ఓకేనా, కొత్త టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి రోడ్లు వేస్తామని చెప్తున్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4 will incorporate international benchmarks and best practices of the road construction such as కోల్డ్ మిక్స్ టెక్నాలజీ కానీ, ప్యానెల్డ్ సిమెంట్ కాంక్రీట్ కానీ, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీస్ అన్నిటిని వాడి ఇంప్లిమెంట్ చేస్తారంట. అండ్ ఆల్మోస్ట్ ఇది పిఎం గతిశక్తి పోర్టల్ ఏదైతే ఉందో పిఎం గతిశక్తి పోర్టల్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కోసం మన పిఎం గతిశక్తి పోర్టల్తో కూడా ఇది అనుసంధానమై అయి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి దాదాపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 కి సంబంధించిన ఇష్యూస్. చూడడానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ లో ఆన్సర్ అనేది పెట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయి ఎగిరిపోతా ఉంటుంది. ఓకేనా, సో రైట్. గ్రూప్ 2 కోర్సెస్ కోసం మనకి తెలంగాణ వాళ్ళు అయితే మనకి పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ కూడా 2 సపరేట్గా ఉంటాయి, పాలపిట్ట ఫర్ తెలంగాణ అండ్ అమరావతి ఫర్ ద ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో తెలంగాణ వాళ్ళకి AEE ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కోర్స్ అనేది మనకి October 2nd రోజు లాంచ్ అవబోతుంది మనకి. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇప్పటి వరకు మనకి యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది, చూడొచ్చు. సో AEE ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.